అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అనుజ్ కపాడియా, సీనియర్ కార్డియాలజిస్ట్, అలాగే డైరెక్టర్ ఆఫ్ క్యాథలాబ్ ఏజీ హాస్పిటల్స్ నుంచి. మరి చాలా మందిలో యంగ్స్టర్స్లో మనం చూస్తున్నాము, ఈవెన్ మనకి మంచిగా ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు లేదా ఒక మంచి స్పీచ్ ఇస్తున్నప్పుడు, అంటే వైరల్ అవుతున్న వీడియోస్ సడన్గా కొలాప్స్ అవ్వడం, హార్ట్ అటాక్స్ రావడం, చనిపోవడం జరుగుతుంది. స్పాట్లో చనిపోతున్నారు చాలా యంగేజ్లో కూడా. మరి ఇది ఎందుకు జరుగుతుంది? రిపీటెడ్గా జరుగుతుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా కేసెస్ మనం చూస్తున్నాము. సో ఈ విషయం గురించి మాట్లాడతాము. నమస్తే సార్. నమస్తే అండి. ఝాన్సీ సార్. సో కాలేజ్లో స్పీచ్ ఇస్తూ ఒక అమ్మాయి కొలాప్స్ అయిపోతుంది. జిమ్లో వర్కౌట్ చేస్తూ ఒకరు కొలాప్స్ అయిపోతున్నారు సడన్గా కార్డియాటిక్ అరెస్ట్లో. ఈవెన్ రిచువల్స్లో ఉన్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు కూడా, సాంగ్స్ పాడుతున్నప్పుడు, డాన్స్ చేస్తూ కూడా ఇలాంటి కేసెస్ని చాలా చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఎందుకు అంటే ఎలాంటి సైన్స్ లేకుండా ఒక్కసారిగా అలా హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి సార్? ఇదివరకు కూడా జరిగేవి. ఇప్పుడు సోషల్ మీడియాతో చాలా ఎక్కువ హైలైట్ అవుతుంది. మీడియా, సోషల్ మీడియాతో చాలా హైలైట్ అవుతుంది. బట్ డెఫినెట్ గా ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయింది. అవును. ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ చేంజ్ అయినాయి, సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయి ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు జనాలకి, జంక్ ఎక్కువ తింటున్నాం, అవర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ హెస్ చేంజ్డ్, లాట్ ఆఫ్ పీపుల్ ఈట్ అ లాట్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి ఉన్నాయి, పొల్యూషన్ ఎంత ఎక్కువ ఉంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ అడల్టరేషన్ ఇన్ ఇట్ ఆల్సో. స్మోకింగ్ పెరిగింది, ఇప్పుడు సో కాల్డ్ వేపింగ్ పెరిగింది, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయండి. సో ఆల్ ఆఫ్ దట్ కాంట్రిబ్యూట్స్. చాలా మందికి ఏం లేకుండా కూడా అవుతా ఉంది. ఐ అగ్రీ, బట్ దట్ యూస్ టు హ్యాపెన్ ఎర్లియర్ ఆల్సో. బట్ అది ఇప్పుడు కొంచెం ఓవర్ గా అందరికి తెలుస్తుంది, ప్రాజెక్ట్ ఎక్కువ అవుతా ఉంది, విచ్ ఇస్ ఇన్ అ వే గుడ్ ఆల్సో, వేర్ అవేర్నెస్ అన్న పెరుగుతుంది. ఓకే. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి సార్? ఇప్పుడు సడన్ గా గుండె కొట్టుకోవడం ఆగిపోతుందా, లేకపోతే ముందుగా సిమ్టమ్స్ ఏదైనా మనం రికగ్నైజ్ చేయొచ్చా? సో మీరు అడిగే క్వశ్చన్ లో దేర్ ఆర్ టూ థింగ్స్. వన్ ఇస్ హార్ట్ అటాక్, వన్ ఇస్ కార్డియాక్ అరెస్ట్. హార్ట్ అటాక్ లో రక్తనాళాల్లో, మన హార్ట్ లో ఉన్న ఆర్టరీస్ లో బ్లడ్ క్లాట్ అవుతే దాన్ని హార్ట్ అటాక్ అవుతుంది, వేర్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఆక్సిజనేషన్ తగ్గుతుంది. కార్డియాక్ అరెస్ట్ లో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆగిపోతుంది. హార్ట్ లో బేసిక్లీ దేర్ ఆర్ త్రీ థింగ్స్ అండి. బ్లడ్ సర్క్యులేషన్ విచ్ గోస్ త్రూ ఆర్టరీస్, ఎలక్ట్రికల్ సర్క్యులేషన్ విచ్ గోస్ త్రూ ది ఎలక్ట్రికల్ సిస్టమ్, అండ్ ద మసిల్. ఈ త్రీ థింగ్స్ ఉంటాయి. సో హార్ట్ అటాక్ లో బ్లడ్ వెసల్స్ లో క్లాట్ వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ లో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆగిపోతుంది. ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆగిపోవడము హార్ట్ అటాక్ వల్ల ఉండొచ్చు, మల్టిపుల్ అదర్ రీజన్స్ వల్ల కూడా ఉండొచ్చు. సో హార్ట్ అటాక్ బేసికలీ హార్ట్ లో వెసల్స్ లో క్లాట్ ఫామ్ అయితే అవుతుంది. బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం, కాల్షియం డిపాజిషన్ అవడం, కాల్షియం మీద బ్లడ్ క్లాట్ ఫామ్ అవడం, దానివల్ల ఏంటంటే ఆ ఆర్టరీ మొత్తం బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే సార్, ఎవరికైనా కానీ చాలా ఎంగేజ్లో ఇప్పుడు 16, 17 నుంచి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవా? బాడీ ముందుగా ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వదు? ఉండకపోవచ్చు. ఓకే. ఉండకుండా ఆ యంగర్ ఏజ్ లో జనరలీ అవన్నీ సడన్ గానే అవుతాయి. ఎల్డర్లీ పీపుల్ లో జనరలీ సింటమ్స్ ఉంటాయి. వాళ్ళు నడుస్తా ఉంటే కొంచెం చెస్ట్ లో పెయిన్ రావడం గానీ, ముందు ఆయాసం రావడం గానీ, అవన్నీ సిమ్టమ్స్. సడన్ గా చాలా ఎసిడిటీ లాగా ఫీల్ రావడం గానీ, ఎవరికన్నా మిడిల్ ఆఫ్ ద నైట్ లో చెస్ట్ పెయిన్ తో లేచారనుకోండి, ఆర్ ఎప్పుడు రాని అసిడిటీ వస్తా ఉంది అనుకోండి, అది డెఫినెట్ గా కార్డియాక్ ఇష్యూనే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ముందే వెళ్ళి చెకప్ చేసుకోవడం బెటర్. మనం దాన్ని హ్యూమన్ మెంటాలిటీ వైజ్ మనం జనరలీ ఏంటంటే ఈజియర్ థింగ్ కి అట్రిబ్యూట్ చేసుకొని మనకేం ఉండకపోవచ్చు అని అనుకుంటాం. సో అది ఒక మెంటాలిటీలో మనము ఏమవుతుందంటే మెయిన్ యాక్చువల్ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్ ని మనము నెగ్లెక్ట్ చేసేస్తాం. అది చేయకూడదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ గా మనం చెకప్ చేసుకుని ఒక ఈసీజీ, ఒక ఎకో, దాంతోపాటు ఒక ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకుంటే బేసిక్ థింగ్స్ తెలిసిపోతాయి మనకి. ఓకే. ఓకే. అండ్ సార్ ఇప్పుడు ఒక మనిషి హార్ట్ అటాక్ తో మీ దగ్గర జాయిన్ అయ్యారు, చనిపోలేదు, బతికే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఫర్దర్ గా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ దే కమింగ్ టు ద ఎమర్జెన్సీ is to first give aspirin, dissolvable aspirin, ecosprin కాదు, dissolvable aspirin నోట్ నుంచే అబ్జార్ప్షన్ స్టార్ట్ అవుతుంది. సో విదిన్
ఫ్యూ సెకండ్స్ ఆర్ మినిట్స్ ఓన్లీ యాక్షన్ స్టార్ట్ అవుతది. ఓకే. దాంతో పాటు క్లోపిడోగ్రెల్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది. హ్మ్. స్టాటిన్స్ అని ఉంటాయి. హ్మ్. కొలెస్ట్రాల్ రిడ్యూసింగ్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ 3 టాబ్లెట్స్ మాత్రం ఫస్ట్ లోడ్ చేసేస్తాము. అయిన ఓకే. తర్వాత ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం. వేర్ హ్మ్. ఇమ్మీడియేట్‌లీ వచ్చిన 15-20 మినిట్స్ లోపలే క్యాత్ ల్యాబ్‌కి తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేస్తాము. దాంట్లో బ్లడ్ క్లాట్ కనిపిస్తే ఆ బ్లడ్ క్లాట్‌ని సక్ చేసేసి అక్కడ స్టెంట్ పెడతాం. ఓకే. సో, దాంతో ఫ్లో రెస్టోర్ అయిపోతే ఆ మసిల్ మొత్తం హ్మ్. సేవ్ అయిపోతది. హ్మ్. మెడిసిన్‌లో టైమ్ ఈజ్ మసిల్ అంటారు. మనం ఎంతసేపు లేట్ చేస్తా ఉంటే అంతసేపు మసిల్ డ్యామేజ్ అయిపోతా ఉంటది. అయ్యో! అండ్ డ్యామేజ్ మసిల్ ఎంత డ్యామేజ్ అవుతే అంత హ్మ్. లైఫ్ స్పాన్ తగ్గుతది. హుహు. వేరస్ యూ సేవ్ ద మసిల్ దే విల్ లివ్ ఎ నార్మల్ లైఫ్. ఓకే. సపోజ్ ఒక ఫెసిలిటీ ఉంది వేర్ దేర్ ఈస్ నో క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ. హ్మ్. అక్కడ థ్రాంబోలైసిస్ అని అంటాం. హ్మ్. ఒక మెడికేషన్ ఉంటది. దాంతో బ్లడ్ క్లాట్ కరిగే మెడిసిన్ ఇస్తామన్నమాట. హ్మ్. హ్మ్. ఒక 35,000-40,000 రూపీస్ ఉంటుందది. ఓకే. బట్ దాంతో ఆ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అవుతది. హ్మ్. బిట్వీన్ ద 2 ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్ అండ్ స్టెంటింగ్ 100% రిజల్ట్స్ ఉంటాయి. హ్మ్. వేరస్ దీనిలో అరౌండ్ 60-70% రిజల్టే ఉంటది. ఓకే. అందుకే ఎప్పుడైనా వి ప్రిఫర్ టు గో ఫర్ అన్ ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్. హ్మ్. ఓకే. అసలు యాంజియోగ్రామ్ అంటే ఏంటి సార్? ఏం ఏం చేస్తారు ప్రొసీజర్? యాంజియోగ్రామ్ ఈస్ బేసికలీ వేర్ వి చెక్ ది ఆర్టరీస్ హ్మ్. ఆఫ్ ది హార్ట్. హ్మ్. Angiogram could be for the kidney arteries, angiogram could be for the heart arteries, for the leg arteries. Basically, angiogram is where we check the arteries of the body. ఓకే. దాంట్లో we pass a tube into హ్మ్. the blood vessel which we want to do the angiogram, హ్మ్. and iodinated contrast అని ఉంటుంది. అది హ్మ్. ఇంజెక్ట్ చేస్తాం ఓకే. అండ్ ఎక్స్‌రేస్ తీసుకుంటాం. ఇట్ ఈస్ బేసికలీ నథింగ్ బట్ టేకింగ్ ఎక్స్‌రేస్ హ్మ్. ఆఫ్ ది ఆర్టరీస్ బై ఇంజెక్టింగ్ సమ్ కాంట్రాస్ట్. హ్మ్. దాంతో ఎగ్జాక్ట్‌లీ ఎక్కడన్నా బ్లాక్ ఉందా? లేదా? లీకేజ్ ఓకే. ఉందా? లేదా? హ్మ్. ఆర్టరీస్ బానే ఉన్నాయా? లేవా? హ్మ్. అవన్నీ తెలుసు. కాల్షియం ఉందా? లేదా? అన్నీ ఓకే. తెలిసిపోతాయి. ఓకే. ఓకే. సో, సార్ ఇప్పుడు చాలా మందిలో మీరన్నారు మధ్యరాత్రిలో సడెన్‌గా హార్ట్ అటాక్ యాహ్! వస్తున్నట్లయితే చాలామందేంటంటే అంతకు ముందే వాళ్ళు పారాలిసిస్ రావడం గాని వాళ్ళకి ఎక్కువగా ఆల్కహాల్ కన్జప్ట్ చేసే వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది. సో, ఈ హ్యాబిట్స్ వల్లనే హార్ట్ అటాక్ వస్తుందా? ఇంకెలాంటి ఇష్యూస్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఇష్యూస్ ఉంటాయి? మోస్ట్ కామన్ స్మోకింగ్. స్మోకింగ్. స్మోకింగ్ ఈస్ వన్ థింగ్. హ్మ్. బ్యాడ్ లైఫ్ స్టైల్స్ అంటే హ్మ్. లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లేవడం, హ్మ్. బయట ఫుడ్ ఎక్కువ తినడం, చ సాల్టీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ స్టఫ్ ఎక్కువ తినడం, ఓకే. జంక్ ఎక్కువ తినడం, హ్మ్. ఎక్సర్సైజ్ చేయకపోవడం, హ్మ్. నో మేజర్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబెసిటీ, డయాబెటిస్. ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. హ్మ్. అంటే మన అంత డయాబెటిస్ ఎవరి దగ్గర లేదు. హ్మ్. హ్మ్. అండ్ మన పాపులేషన్‌కి అంత పర్సెంటేజ్ ఆఫ్ డయాబెటిస్ ఉందంటే యాక్చువల్లీ రైట్ నౌ 1 ఇన్ ఆల్‌మోస్ట్ 3 ఆర్ 4 పీపుల్ ఈస్ డయాబెటిక్. అవును. అంటే ప్రీ డయాబెటిక్స్. ఆర్ ప్రీ డయాబెటిక్. సో హ్మ్. దే ఆర్ ఆల్ రిస్క్ ఫ్యాక్టర్స్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ప్రీ డయాబెటిక్ ఏరియా ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసేసుకుంటే వి కెన్ బికమ్ నాన్ డయాబెటిక్ అండ్ అవర్ రిస్క్ ఆల్సో బికమ్స్ లైక్ ఎ నాన్ డయాబెటిక్. హ్మ్. హ్మ్. అది చేసుకోము. హ్మ్. అంటే వచ్చినప్పుడు చూద్దాంలే వచ్చినప్పుడు అనుకుంటారు. చూద్దాం హ్మ్. అంతవరకు మనం ఎంజాయ్ చేసుకోవడం. అప్పుడు ఫిలాసఫీ చేస్తారు. హ్మ్. లేనోడు గూడా ఎంజాయ్ ఉన్నోడు గూడా ఎంజాయ్ చేస్తున్నాడు గదా! హ్మ్. హ్మ్. స్మోక్ చేసినోడు గూడా ఏం హార్ట్ అటాక్ రాలేదు. అవ్వట్లేదు. సో యెస్. దోస్ ఆర్ యెస్. థింగ్స్. హ్మ్. అలా అని చెప్పి మనం కళ్ళు మూసుకొని రోడ్ మీద డ్రైవ్ చేయంగా. హ్మ్. హ్మ్. సో అవును. ఇట్స్ ద సేమ్ థింగ్. యూ హావ్ టు టేక్ హ్మ్. ద ప్రికాషన్స్ దట్ యూ హావ్ టు టేక్. ఓకే. ఓకే. సార్ అసలు హార్ట్ హెల్త్ బావుండాలి అన్నప్పుడు ఓహ్, ఈ ఫుడ్ అనేది నార్మల్‌గా జంక్‌ని అవాయిడ్ చేసినా గానీ, ఇప్పుడుండే ఫుడ్ అంతా గూడా కంటామినేట్ అవుతుంది. లేదా అవును. పెస్టిసైడ్స్ ఉంటున్నాయి అవును. అంటున్నారు. వాట్ ఈస్ ద ఆల్టర్‌నేట్ మరి అసలు దానికి ప్రాపర్ ఫుడ్ ఏంటి? బెస్ట్ థింగ్ ఈస్ టు ఈట్ ఎ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, హ్మ్. వెజిటబుల్స్ అండ్ ఎగ్ వైట్స్. ఓకే. దే ఆర్ ద బెస్ట్ ఫుడ్ దట్ యూ కెన్ హావ్. హ్మ్. హ్మ్. You can eat non-vegetarian, but being more vegetarian is always better హ్మ్. because that is more natural to a human body basically, ఓకే. and it is easily processed హ్మ్. and less in cholesterol basically. హ్మ్. Any హ్మ్. vegetarian food is less in cholesterol compared to యెస్. non-vegetarian food because of హ్మ్. the animal fat and the way we cook it also. హ్మ్. Indian way of cooking meat, హ్మ్. be it chicken, fish or red meat or whatever, హ్మ్. we will add a lot of salt, we will add a lot of oil, it will మసాలాస్ be, yeah, ఉంటాయి. it will be a అవును. lot of spice. హ్మ్. హ్మ్. And along with that, because of that, you ఆయిల్. will eat a lot of carbohydrate along with it. యెస్. Lot of rice, lot of dosas, or lot of whatever హ్మ్. rotis. హ్మ్. So it actually becomes a compound of a lot of fatty food basically. ఓకే. ఓకే. So eat a lot of home cooked food హ్మ్. and do a lot of exercise. I ఓకే. think that is the best way. That's హ్మ్. the best mantra that you can have. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అందరూ చేస్తున్న మిస్టేక్ అదే. ఇంట్లో Mm. ఫుడ్ చాలా తక్కువ తింటున్నారు.
ఎక్సర్సైజ్ అనే మాటే లేదు. Very few. If you look at going to KBR Mm. or you look at going to Necklace Road, Mm. between 6 and 5:30 and 7:38, you will hardly find what 200 people, 300 people in our vast population of అవును. so many people. Mhm. 500 people. Mm. What is that? Nothing, no. Mm. In saying that, I think government also should provide more facility. Mhm. We hardly have any good running tracks అవును. or cycling tracks or anything. అండ్ ఇన్ హైదరాబాద్ అంటే మనకి రన్నింగ్ ట్రాక్స్ వాటితో కంపేర్ చేసుకుంటే మార్నింగ్ వెళ్ళినా, ఈవినింగ్ వెళ్ళినా పొల్యూషనే ఉంటుంది. ఎక్కువ Yeah, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. absolutely. యెస్. And Mm. there are hardly any open spaces. Mm. Very Mm. few. Mm. For the vastness of the city, Mm. Mm. 4-5 parks ఉన్నాయి where you can run or walk. ఓకే. సార్ ఇప్పుడు మనం యంగ్‌స్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వాళ్ళ హెల్త్ బావుండాలి అన్నప్పుడు మీరిచ్చే సజెషన్స్ ఏంటి? హార్ట్ హెల్త్‌కి దిస్ ఈస్ గుడ్ ఫర్ యూ అని చెప్పి. మేబీ చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల కరెక్ట్ No, ఇన్ఫర్మేషన్ I'll tell you simple thing యెస్. చెప్తా. మన చిన్నప్పుడు అబద్ధం చెప్పడం బ్యాడ్ హ్యాబిట్. హ్మ్. దొంగతనం చేయడం బ్యాడ్ హ్యాబిట్. యెస్. ఎల్డర్స్‌కి మనము ఎదురు చెప్పడం బ్యాడ్ హ్యాబిట్. హ్మ్. ఎక్సర్సైజ్ చేయకపోవడం బ్యాడ్ హ్యాబిట్ అని ఎవరు నేర్పియరు. హ్మ్. That's never a part of the agenda. అవును. That is never taught. హ్మ్. So we don't take it as a bad habit. I think that has to be inculcated from school, హ్మ్. from their childhood, that హ్మ్. it has to be a part of your routine lifestyle. ఓకే. Like we go to the washroom in the morning, హ్మ్. like we do our basic chores, like that exercise has to happen before we go to school or Hmm. before you go to a college or to work. ఓకే. That's when I think health will get better from Hmm. basics. హ్మ్. We want chubby children. హ్మ్. చూడ్డానికి చాలా మంచిగా మంచిగా క్యూట్‌గా అనిపిస్తారు. అనిపిస్తారు. చైల్డ్‌హుడ్ ఒబెసిటీ హ్మ్. is the basis for adult obesity. ఓహ్! ఓకే. So once they're obese in their childhood, హ్మ్. most of them will become obese in their adulthood. హ్మ్. హ్మ్. And automatically ఒబెసిటీతో అయన్నీ వస్తాయి. ఒబెసిటీతో డయాబెటిస్ వస్తది. ఒబెసిటీతో బ్లడ్ ప్రెషర్స్ వస్తాయి. హ్మ్. ఒబెసిటీతో హ్మ్. ఆల్ యువర్ అదర్ ఇష్యూస్ హ్యాపెన్. దెన్ ఆటోమేటిక్‌లీ యూ బికమ్ స్నోరింగ్ స్టార్ట్ అవుతది. హ్మ్. స్లీప్ ఆప్నియా వస్తది. ఇయన్నీ ఇష్యూస్. సార్ వన్స్ మనకి బాడీలో షుగర్ అనేది స్టార్ట్ అయింది అంటే చాలా డిసీజెస్‌ని అది అట్రాక్ట్ చేస్తుంది. కాజ్ అవుతుంది అని అంటూ ఉంటారు. అవును. హార్ట్ హెల్త్ కూడా షుగర్‌కి కూడా రిలేషన్ ఉంటుందా సార్? Diabetes is one of the biggest major predictors of ఓహ్! heart health. ఓహ్! Not only heart health, brain strokes అని, హ్మ్. లెగ్ ఆర్టరీస్‌లో గాని, కిడ్నీ ఆర్టరీస్‌లో బ్లాకేజెస్ కానీ హ్మ్. అన్నిటికి షుగర్‌తో అవుతది. ఓహ్! It causes something called as endothelial dysfunction, హ్మ్. where మీ హార్ట్ ఆర్ ఎనీ ఆర్టరీ లైనింగ్‌ని డిస్‌ఫంక్షన్ డెవలప్ అవుతది. హ్మ్. అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతది. హ్మ్. కాల్షియం డిపాజిట్ అవుతది. హ్మ్. బ్లాకేజెస్ డెవలప్. ఓకే. So the ఓకే. more the sugar, the more the chances that you will develop blockages. ఓకే. సార్ అడ్వాన్స్డ్‌గా మనం ఏమైనా టెస్ట్‌లు చేయించుకుంటే ఓకే. ఒక 5 ఇయర్స్ తర్వాత లేదా ఇంకొన్ని 6 మంత్స్‌లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుందా ఏవైనా టెస్ట్‌ల Yeah. ద్వారా? So basic tests of blood pressure, మీ హ్మ్. CBP, హ్మ్. kidney tests, cholesterol, HbA1c అని అంటారు. 3 months the హుహు. sugar హ్మ్. levels. These are basic tests that we do. హ్మ్. Now we do something called as advanced lipid profile also, where we see the size of the cholesterol particles. హ్మ్. Smaller particles ఎక్కువ ఉన్నాయంటే రిస్క్ ఎక్కువ. హ్మ్. లార్జర్ పార్టికల్స్ ఎక్కువ ఉంటే రిస్క్ ఇస్ లెసర్. ఓకే. గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా? మళ్ళా దేర్ ఆర్ సో మెనీ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ అంటాము. హ్మ్. హెచ్ఎస్‌సిఆర్‌పి అని అంటాము. హ్మ్. సో లైపోప్రోటీన్ ఏ అని అంటాము. సో హ్మ్. దీస్ ఆర్ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్. హ్మ్. ఆ మార్కర్స్ ఎక్కువ ఉంటే కూడా బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ ఉందంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్, అక్యూట్ హార్ట్ అటాక్స్‌కి ఛాన్సెస్ ఎక్కువ. హ్మ్. సో దానికి మెడికేషన్ ఇస్తాము. హ్మ్. స్ట్రెస్ టెస్ట్ చేస్తాము. టీఎంటీ చేస్తాము. సిటీ యాంజియో చేస్తాము. హ్మ్. కాల్షియం డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయా లేవా? కొలెస్ట్రాల్ ఓకే. డిపాజిట్స్ ఉన్నాయా లేవా? ముందే తెలుసుకుంటాము. హ్మ్. నార్మల్ ఉందనుకోండి, జనరల్లీ పీపుల్ ఆర్ ఓకే ఫర్ ద నెక్స్ట్ 5 to 7 years. హ్మ్. But we keep asking them to ఛాన్సెస్ get ఉన్నాయి గెట్టింగ్. yearly one routine check is always good. ఓకే. ఓకే. సో, ఇంకా ఎలాంటి అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? హార్ట్ అటాక్ గాని, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌కి గాని? నాట్ ఓన్లీ హార్ట్ అటాక్ రాగానే చనిపోతారు. అదొక్కటే మాత్రమే కాదు. చాలా ఇష్యూస్ వస్తున్నాయి. హోల్స్ వస్తున్నాయి. అవును. సమ్ వాల్స్ పోతూ ఉంటాయి. అవును. ఈ రిలేటెడ్ ఇష్యూస్. సో బేసికలీ హార్ట్‌లో హోల్స్ ఇస్ ఎ జెనెటిక్ ప్రాబ్లమ్ అండి. హ్మ్. అది బై బర్త్ వస్తది. హ్మ్. హ్మ్. దానికి వి హావ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ అంబ్రెల్లా డివైసెస్ ఉంటారు. హ్మ్. నిటినాల్ బేస్డ్ డివైసెస్ ఉంటాయి. హ్మ్. ఏఎస్‌డి అని అంటాము. దాన్ని క్లోజ్ చేస్తాం. వీఎస్‌డి అని ఉంటాయి. దాన్ని కూడా అంబ్రెల్లా డివైసెస్ ఉంటాయి. హ్మ్. సో అవన్నీ దే ఆర్ వెరీ హై ఎండ్ డివైసెస్ దట్ వి యూజ్ అండ్ వి కామన్లీ డూ దట్. హ్మ్. దీస్ ఆర్ ఆల్ వెరీ ఓల్డ్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ దేర్.
Technology has improved, sizes of the devices have reduced so that the recovery is faster. ఓకే. వాల్వ్స్ లో ఇప్పుడు అమేజింగ్ టెక్నాలజీస్ వచ్చినాయి. హ్మ్. వేర్ ఇదివరకు మొత్తం ఓపెన్ హార్ట్ చేసే అవును. ఓపెన్ కేసెస్ ని హార్ట్ ఇప్పుడు ఓన్లీ సర్జరీస్. చిన్న సూత్తో చేసేస్తున్నాం. అవును. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ ద టెక్నాలజీ గెట్స్ బెటర్ అండ్ బెటర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. లేజర్ అండ్ రోబోటిక్ ఇవి 2 కదా సార్? లేజర్ కాదు, టావర్ అని అంటాము. టావర్. ఓకే. టావర్ అని అంటాము. హ్మ్. ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటాం. చిన్న సూది గ్రాయింగ్ తోనే చేసేస్తాం. హ్మ్. ఇవాళ సర్జరీ చేస్తే ఎల్లుండి ఇంటికి పంపించేస్తున్నాం. ఓహ్! వితౌట్ ఎనీ కట్ హ్మ్. అండ్ వితౌట్ ఎనీ మేజర్ అనస్థీసియాతో చేస్తాము. హ్మ్. పేషెంట్ అవేకే ఉంటారు. హ్మ్. దాంతోనే చేసేస్తాము. ఓకే. అండ్ వీఆర్ డూయింగ్ ద మాక్సిమం ఇన్ సౌత్ ఆఫ్ ఇండియా నౌ హ్మ్. at AIG. హ్మ్. We do a huge number of cases now and the results are amazing. ఓకే. Generally valve replacement percutaneous గా elderly people లో చేస్తాం where Hmm. risk of open surgery is very high. హ్మ్. But as time comes by even that will keep getting better and better. ఓకే. అట్లా అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళలో కూడా సార్ ఒక 55-60, 65 వాళ్ళలో కూడా హార్ట్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవును. మేబీ వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాటెవర్ ద రీజన్ వాళ్ళు Yeah. చేసిన జాబ్స్ అవ్వచ్చు. అవును. సో అలాంటి వాళ్ళకి మీరు ఈ ఏజ్‌లో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు హార్ట్ హెల్త్ గురించి? No, it's the same thing. Ma. We need to get a routine check done. చేస్తూ Generally post 40 ఓకే. every year ఒక full body checkup with treadmill అయితే చేసేయాలి. హ్మ్. అండ్ చాలా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యామిలీలో ఆల్రెడీ హిస్టరీ ఉంది. Hmm. మనకు ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఉంది. హ్మ్. ఒక సిటీ యాంజియో చేయించేసుకోవడం బెటర్. హ్మ్. సిటీ కాల్షియం స్కోర్ అన్నా మినిమంగా చేయించుకుంటే బెటర్. సో ఓకే. దట్ అట్లీస్ట్ వీ నో దట్ ఓకే హెల్త్ ఇస్ ఓకే, హ్మ్. కాల్షియం ఇస్ నాట్ దేర్ ఆర్ Hmm. మినిమల్ కొలెస్ట్రాల్ ఉంది. అండ్ ఉంటే కూడా మనం ఏమైనా ముందు జాగ్రత్తగా ఏం మెడిసిన్స్ వాడాలో Hmm. అవన్నీ తెలిసిపోతాయి మనకి. ఓకే. Yeah. ఓకే. సరే ఈ వాల్స్ గురించి మాట్లాడాం కదా! సమ్ వాల్స్ క్లోజ్ అయ్యాయని చెప్పు, బ్లాకేజెస్ అని చెప్పి. సో అవి ఎందుకు వస్తాయి సార్? ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? అంటే కవాటాలు అంటారా? హా! ద హా! వాల్వ్స్ బేసికలీ దాంట్లో జనరలీ వాల్వ్‌లో డిఫెక్ట్స్ ఉంటాయి కొన్నిసార్లు. హ్మ్. బైకస్పిడ్ వాల్వ్ అని అంటారు. ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటాము. హ్మ్. దాంట్లో కాల్షియం డిపాజిట్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. అండ్ వన్స్ దేర్ ఇస్ కాల్షియం డిపాజిషన్ ద మూవ్‌మెంట్ రెడ్యూస్ అయిపోయి హ్మ్. గ్రాడ్యుయల్‌గా మూవ్‌మెంట్ తగ్గిపోతది. ఓకే. సో అవుట్‌లెట్ హార్ట్ నుంచి అవుట్‌లెట్ తగ్గిపోతది. హ్మ్. హార్ట్‌లో అవుట్‌లెట్ తగ్గిపోతే ఆటోమేటిక్‌లీ వాళ్ళకి ఆయాసం రావడం ఇయన్నీ స్టార్ట్ అవుతాయి. హ్మ్. కళ్ళు తిరగడము, హ్మ్. ఎగ్జర్షన్‌తో కళ్ళు తిరగడం. హ్మ్. సో అలాంటప్పుడు మనము ఈ ప్రొసీజర్స్ చేస్తాం. ఓకే. యంగర్ పీపుల్ బిలో ది ఏజ్ ఆఫ్ 70, 65 ఓపెన్ సర్జరీ ప్రిఫర్ చేస్తాం ఇప్పుడు కూడా. హ్మ్. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే జనరలీ ఈ వాల్వ్స్ అన్ని 10-15 ఇయర్సే లాస్ట్ అవుతాయి. హ్మ్. సో మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సొస్తుందా సర్జరీ? రీడూ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో బెటర్ థింగ్ ఈస్ టు డూ అ ఓపెన్ సర్జరీ వెన్ దే ఆర్ యంగర్ ఏజ్ హ్మ్. అండ్ లేటర్ ఆన్ డూ అ టావర్ హ్మ్. when హ్మ్. they are around 75, 80. హ్మ్. So హ్మ్. that at least సెకండ్ టైం మేజర్ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అట్లా ఏజ్ లో వచ్చింది. హ్మ్. ద చిల్డ్రన్ ఆల్సో కెన్ హ్యావ్ ఇట్ అట్ అ యంగర్ ఏజ్. హ్మ్. సో దే షుడ్ బి డబ్లీ కేర్ఫుల్. అంటే హ్మ్. మళ్ళీ వాళ్ళు కూడా స్మోక్ చేసి హ్మ్. బ్యాడ్ లైఫ్ స్టైల్ బతికితే ఇట్ కెన్ కమ్ మోర్ earlier than what it should come. ఓకే. ఓకే. Genetics plays an important role. Now Hmm. we are doing a lot of genetic studies also, హ్మ్. where we see the genetic analysis of the family and Hmm. then advise them to go ahead and do a certain lifestyle modification, హ్మ్. హ్మ్. మెడికేషన్ చేంజ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం అక్కడ. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు ఈ స్టంట్ వేస్తున్నారు కదా! ఫర్ సపోజ్ ఎవరికైనా పేరెంట్స్‌లో స్టంట్ వేశారు. అదే చెక్ చేయించుకొని పిల్లలకి వేసినప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ ఏదైనా తగ్గే అవకాశం ఉంటుందా? అంటే ఇదేమైనా జెనెటికల్‌గా వచ్చే అవకాశం ఉంటుందా? టెంట్‌తో లైఫ్ స్పాన్ కి సంబంధం లేదు. అదే ఆ ఇష్యూ హార్ట్ వల్ల. పంపింగ్ తో సంబంధం ఉంటుంది. హ్మ్. హ్మ్. సో బేసికలీ సపోజ్ స్టెంట్ పెట్టే ముందు హార్ట్ మసిల్ ఏం ప్రాబ్లం రాలేదు, మనం ముందే డిటెక్ట్ చేసుకొని స్టెంట్స్ పెట్టామనుకోండి, హ్మ్. జనరలీ దానికి లైఫ్ స్పాన్ తో ప్రాబ్లం ఉండదు. హ్మ్. బట్ సపోజ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత డిలే అయ్యి మీరు హార్ట్ మసిల్ చాలా డ్యామేజ్ అయిన తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత పెట్టారు, హ్మ్. ఆ హార్ట్ పంపింగ్ వీక్ ఉన్నంత వరకు హ్మ్. ఆటోమేటిక్లీ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. ఓకే. ఓకే. అండ్ కొంతమంది చెప్తుంటారు సడెన్‌గా నేను ఒక విషయం వినడం వల్ల స్టంట్ వేయాల్సొచ్చింది. లేదంటే అలాంటివి అది కాదు కదా నో, సార్? ఇట్స్ నాట్ హ్మ్. రిలేటెడ్ టు దట్. ఓకే. జనరలీ అలాంటి వాళ్ళకి వాసోస్పాజమ్ అని అంటాము. హ్మ్. ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ తర్వాత వచ్చే హార్ట్ అటాక్స్ జనరలీ వాసోస్పాజమ్ అంటారు, వేర్ ఓకే. ఆర్టరీ గోస్ ఇంటూ అ స్పాజమ్. హ్మ్. సో లైక్ మసిల్ గోస్ ఇంటూ స్పాజమ్, ఆర్టరీస్ ఆల్సో గో ఇంటూ స్పాజమ్ బికాస్ హ్మ్. హ్మ్. ఆర్టరీస్ లో కూడా మసిల్స్ ఉంటాయి. ఓకే. సో అలాంటప్పుడు ఆ అటాక్స్ వస్తే గానీ దాంట్లో జనరలీ తర్వాత యాంజియోగ్రామ్స్ చేస్తే హ్మ్. ఏం బ్లాకేజెస్ ఉండవు. ఓకే. అండ్ చాలా అంటే కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో ఇది సిల్లీగా తీసుకోవాలో అందరికీ ఒక అవగాహన అయితే లేదు. ఆల్కహాల్ కన్జంప్ట్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ అది No, హెల్త్‌కి it is కూడా not like మంచిది that. అని చెప్తున్నారు. సో It అది is not ఎంతవరకు? like that. హ్మ్. Somebody doesn't drink,
still has lesser risk than somebody who drinks. But somebody who drinks more, దానికన్నా somebody who drinks less will have lesser risk. ఓకే. Reservinol ani, there is a antioxidant in red wine. That is the only alcohol which has that antioxidant that Okay. helps to a little extent. But somebody doesn't drink, it will not increase the risk of thing than Okay. somebody who drinks. So I don't think it's an argument there. సో చాలా మంది అది it's a ఆర్గ్యూ matter of చేస్తుంటారు. convenience. ఎస్ మీ కన్వీనియంట్ ని బట్టి మార్చుకోవద్దు దయచేసి. ఆల్కహాల్ ఇస్ ఆల్కహాల్ అంతే. ఇప్పుడు మన ఇండియాలో రెడ్ వైన్ తాగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అవును. మేబీ అది Yeah, it's మా way less. ఫారిన్ Yeah, కంట్రీస్ లో అయితే correct. వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. సార్ ఓవరాల్ గా ఈ హార్ట్ హెల్త్ కి సంబంధించిన అన్ని ఐ మీన్ హార్ట్ హెల్త్ కరెక్ట్ గా ఉండాలి అన్నప్పుడు ఒక మంచి లైఫ్ స్టైల్ మీ త్రూ అందరికి సజెస్ట్ చేయండి. ఫుడ్ హ్యాబిట్స్ మాట్లాడాం మనం, లైఫ్ స్టైల్ మాట్లాడాం మనం. సో ఎక్సర్సైజ్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది మీ మాటల్లో అందరికి చెప్తే మేబీ కొంతమందికి తెలియక కూడా చేయరు కదా. సో అట్లా ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటి అది కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా. So exercise at least 30 minutes, ఉమ్, at least 6 days in a week. ఉమ్, ఉమ్, ఎక్సర్సైజ్ లో జనాలు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తా అని చెప్పి దే విల్ గో ఆఫ్టర్ ద జిమ్ డైరెక్ట్లీ అండ్ డూ 2 hours. yes, Then they will have some muscle pains or something, they'll get fatigued and then they will not do for the next 1 month. అవును అవును. Secret mantra of exercise is consistency. ఉమ్, It has to be done every day. ఉమ్, ఆ రెగ్యులారిటీ ఉంటే 30 minutes కూడా చాలు. ఉమ్, మీరు 2 hours ఒక రోజు చేసి తర్వాత 5 days చేయకపోతే దానిలో ఏం లాభం లేదు యాక్చువల్లీ. Okay, ఆనెస్ట్లీ okay. స్పీకింగ్ దెర్ ఇస్ నో మీనింగ్ టు ఉమ్, ఇట్. ఉమ్, యూ షుడ్ కంబైన్ కార్డియో విత్ వెయిట్ ట్రైనింగ్. ఉమ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎంతవరకు మనము బాడీ వెయిట్ ట్రైనింగ్ చేసి మన ఫ్లెక్సిబిలిటీ మన స్టెబిలిటీ పెంచుకుంటామో మన Mm. కోర్ బేసిక్లీ ఇంక్లూడ్స్ యువర్ abs, your spine muscles, your leg muscles. ఉమ్, They are actually more important for your long-term health, your old age stability. ఓకే. మనం అప్పర్ బాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బైసెప్స్ ట్రైసెప్స్ ఎక్కువ పెంచుకుని ఇట్ ఇస్ ఆఫ్ యాక్చువల్లీ నో యూస్. ఉమ్, నాట్ యాజ్ యూస్ఫుల్ యాజ్ మనం కోర్ స్ట్రెంథనింగ్ కానీ లెగ్ స్ట్రెంథనింగ్ చేస్తే. ఉమ్, బికాజ్ ఏజ్ అయ్యే కొద్దీ మన మసిల్ పోతా ఉంటుంది. ఉమ్, మసిల్ పోయినప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి బ్యాక్ పెయిన్, ఉమ్, సెకండ్ వచ్చేది ఏంటి నీ ఇష్యూస్. ఉమ్, ఉమ్, సో అప్పర్ బాడీకి ఏం పెద్దగా ఏం అవ్వదు. ఉమ్, So it's more important that we strengthen our core, ఉమ్, our legs, our back, our spine. ఉమ్, దానికి ఆ ఎక్సర్సైజ్ చేస్తే దాన్ని మనం కార్డియోతో కంబైన్ చేసుకుంటాం. అంటే సపోజ్ 3 days Okay. కార్డియో చేసి 3 days ఈ కోర్ వర్కౌట్స్ Mm. బాడీ వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఆటోమేటికలీ లాంగ్ టర్మ్ మనకి బెటర్ ఉంటుంది. ప్లస్ Okay. వెయిట్ గెయిన్ కూడా కాకుండా ఉంటాం. ఓకే ఓకే. సార్ అంటే ప్రతి డిసీజ్కి మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం కాదు కానీ కరోనా తర్వాత ఎలా అయితే షుగర్ రావడం అనేది ఎక్కువైపోతుందో కార్డియాటిక్ అరెస్ట్లు కూడా దానివల్లే జరుగుతున్నాయి అని అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఎంత సార్? వాస్తవం ఉన్నా ఉమ్, బికాజ్ కరోనాతో బాడీ అంతలో చాలా ఇన్ఫ్లమేషన్ పెరిగింది. ఉమ్, ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చే కొద్దీ చాలా మందికి బ్లాకేజెస్ పెరిగినాయి. ఉమ్, మేము చూస్తున్నాం యంగర్ పీపుల్లో మల్టిపుల్ బ్లాక్స్ అవన్నీ ఉమ్, రావడం వాస్తవంగానే చూస్తున్నాం. అక్యూట్ హార్ట్ అటాక్స్ కూడా పెరగడం చూసాం. ఉమ్. డెఫినెట్ గా కరోనా వల్ల కార్డియాక్ డ్యామేజ్ అయితే అవుతూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా పెరిగినాయి. ఉమ్, నో ఉమ్, డౌట్. ఓకే. మరి దీని నుంచి అంటే ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి ఏం చేస్తే బయటపడతాం సార్? అది దట్స్ సంథింగ్ విచ్ వీ కెనాట్ హెల్ప్. ఓకే. ఏం చేయలేము. ఇప్పుడు ఉమ్, మనం దాన్ని వీ హావ్ టు నౌ వెయిట్ ఫర్ ద ఎఫెక్ట్స్ టు గో అంతే. ఉమ్, ఉమ్, అండ్ ఉమ్, జనరలీ జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తూ ఉంది. ఉమ్, So I think Okay. it's important that we live a good lifestyle and wait and Mm. pray that nothing happens beyond that. ఓకే ఓకే. సో చాలా అంటే అందరూ డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే ప్రాపర్ ఫుడ్ తీసుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, వర్కౌట్స్ చేయండి, అలాగే ప్రాపర్ స్లీప్. ఈ 3 కనుక కరెక్ట్గా మీరు మేనేజ్ చేసుకున్నట్లయితే కొంతవరకే మనం డిసీజ్ రాకుండా ఆపగలము. మేబీ ఈ రోజు నుంచి అయినా విత్ అను సర్స్ సజెషన్స్ మీలో కొంతమంది బాగున్నా కానీ మేము కూడా హ్యాపీ అవుతాము. అండ్ అను సార్ త్రూ ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.